కష్టం వచ్చిందని కన్నీరు పెట్టకూడదు. ఆటంకాలు వచ్చాయని ఆగిపోకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకెళ్ళటమే జీవితం. ఒక చెట్టు ఎండా వానకి తట్టుకొని ఎలా నిలబడుతుందో మనం కూడా మన జీవితంలో అన్నీ తట్టుకొని అలాగే నిలబడాలి. ఏంటి అనిత ఈరోజు మోటివేషన్తో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ఈ రోజు నాకు పరిస్థితి అలాగే ఉంది. మరి సమ్మర్ వచ్చిందని సంబరపడుతూ వేసిన మొక్కలన్నీ వానలకి పాడైపోయాయి. వాటినే చూస్తూ బాధపడకుండా కొత్త విత్తనాలు మొక్కలైతే నాటుతున్నాము. కొన్ని మొక్కలైతే అన్ని తట్టుకొని బ్రతికాయి, మరి కొన్ని అయితే చచ్చిపోయాయి. మనం కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. అలానే అక్కడే ఆగిపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఇలా ఏదో జరిగిద్దని సందేహంతోనే కొన్ని విత్తనాలు కుండీలో అయితే నాటాము. అవే చిన్న చిన్న మొక్కలుగా వచ్చాయి. ఇప్పుడు ఆ మొక్కల్ని మళ్ళీ నాటుతాం. ఏముంది, వ్యవసాయమే కదా, మేము కూడా చేయగలం అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ఇలాగే వర్షాల వల్ల నష్టం వచ్చినా కష్టం వచ్చినా మనం తట్టుకొని నిలబడే అంత శక్తి అందరిలోనూ ఉండదు. అది కేవలం ఒక రైతుకు మాత్రమే ఉంటుంది. మొత్తానికి మళ్ళీ కొత్త మట్టి తోలించి దాన్ని తిరగొట్టి మళ్ళీ మొక్కలైతే వేసాము. ఈసారి చూడాలి ఎలా వస్తాయో ఏంటో. బీ పాజిటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.